morning to all of you. So, good morning, Andy. Oh, thank you. Good morning. We, in our prayer, remembered this war situation that is happening in the world. విజ్ఞాపన ప్రార్థన సమయంలో ఆ యొక్క మన ప్రాంతంలో రాజ్యంలో ఉన్నటువంటి అశాంతికరమైన పరిస్థితి గురించి మనం ప్రార్థన చేశాము. We certainly thank God for helping us in our country to not face too many difficulties because of it. ఈ యుద్ధ వాతావరణం బట్టి మన దేశంలో అయితే మరి చాలా తక్కువ పర్యవసానాలు ఫలితాలు మనం అనుభవిస్తున్నాము. చాలా మరి తక్కువ పరిమాణం బాధను బట్టి దేవునికి స్తుతి చెల్లించాలి. I've got reports from some of our brethren in Bangladesh and Philippines that they are going through many shortages. బంగ్లాదేశ్లోను ఫిలిప్పీన్స్లోను ఉంటున్నటువంటి మన సహోదరుల దగ్గర నుంచి కొన్ని మరి రిక్వెస్ట్లు అభ్యర్థనలు వస్తున్నాయి. వారి దగ్గర చాలా సమస్యలు ఉన్నాయని వారు తెలియజేస్తున్నారు. So it is good that we pray that the Lord will continue to take care of us in spite of the extremely unfortunate situations in the world. లోకంలో ఇటువంటి మరి దురదృష్టకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభువైన దేవుడు మనం కాపాడుచున్నాడు. అందుని బట్టి మనం ప్రభువును మరి గణపరచవలసిన వారు ఉన్నాం. I want to welcome Mr. Simon Peter, right? Is that right? Yes. సోదరులు సైమన్ పీటర్ గారు మరి వారు నా స్నేహితులండి. వారిని నమోదు I think he is very familiar to you. Maybe you can just mention him. సో వారు మన కౌగూరు ప్రాంతంలో పరిచయం చేసేవారు. కొన్నాళ్ళు గుజరాత్లో కూడా మిషనరీ పనిచేశారు. ప్రస్తుతానికి వాళ్ళు అక్కడ పరిచయం నిలుచుకుని ఖాళీగా ఉంటున్నారు. సో ఐ ఇన్వైటెడ్ హిమ్ టు జాయిన్ కమ్ టు అవర్ సర్వీస్ అండ్ సీ హౌ వి ఆర్ డూయింగ్ ప్రే ఫర్ us అని నేను ఆయన అనిచాను. థ్యాంక్ యూ. Certainly, let me reciprocate my thanks for joining us. God bless you. దేవుడు వారిని దీవించుకున్నాక వారు మన ఆరాధనలో పాల్గొంటున్నారు. We have just completed what we normally call as the Holy Week. పరిశుద్ధ వారం అని మనం ఏదైతే సర్వసాధారణ తెలుసుకుంటామో దానిని మనము ముగించినాం కదా, ముగిస్తున్నాము. We remember Jesus coming to Jerusalem on Palm Sunday. మరి ప్రభువైన యేసుక్రీస్తు ఆ మట్టి ఆదివారం రోజున యెరూషలేములోనికి రావడం అనేది మనం జ్ఞాపకం చేసుకున్నాం. And of course the week that he faces the crucifixion. అదే వారంలో అన్నట్టుగా మరి ఆయన సిలువ వేయబడడం అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. And of course the glorious day of the resurrection. ఆ తర్వాత మరి మహిమకరమైన పునరుద్ధాన దినమును కూడా మనం జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. Christianity as a religion remains only because Christ has been raised from the dead. మరి మరణంలో నుండి తిరిగి లేచిన ప్రభువైన యేసుక్రీస్తు అనేటువంటి ఆ గంభీరమైన సత్యం మీద క్రైస్తవ విశ్వాసం అంతా కూడా అది మరి సజీవంగా ఉంటుంది. It is obviously important for us as his followers to keep on being reminded of this powerful event in Christian history. క్రైస్తవ చరిత్రలో ఈ యొక్క అతి గంభీరమైన శక్తివంతమైన సంఘటన ఏదైతే ఉందో అది క్రైస్తవులుగా మనము జ్ఞాపకం ఉంచుకోవలసిన అవసరం ఉన్నది. One of the ways we are reminded of the crucifixion and the resurrection is through what we have come to call is the communion service. మరి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మన పునరుత్థానములకు సాదృశ్యంగా మరి మనము ఈ యొక్క ప్రభు యొక్క బలను మనం కలిగి ఉంటున్నాం. In our fellowship, we have dedicated second Sunday towards observing the Lord's Supper or the communion as we call it. మరి ప్రభు సహవాసపు బలాన్ని మనం ఏదైతే పిలుచుకుంటున్నామో అది మన సహవాసంలో రెండవ వారం, ప్రతి నెలలో రెండవ వారం జరిగించుకోవాలని మనము నిర్ణయం చేసుకున్నాము. I'd like to take a few moments for us to be reminded what is this sacrament that we do
regularly in our church. కాబట్టి ఇలాగూ క్రమం తప్పకుండా సంఘంలో మనం జరిపించుకునే ఈ సంస్కార ఆరాధన ఏదైతే ఉన్నదో దాని గురించి కొన్ని మాటలు మీతో చెప్పాలనుకుంటున్నాను. In our Grace Communion statement of beliefs, మరి గ్రేస్ కమ్యూనియన్ చర్చ్ యొక్క స్టేట్ బిలీఫ్స్ విశ్వాస ప్రకటనలో ఏమున్నదంటే, this is how, if Roshan can put it on the screen, this is how we describe and explain the sacrament. I think, can you just reduce the sides? It's cutting off from the sides. Is it possible to? అది విశ్వాస ప్రమాణంలో మరి ఇట్లా రాయబడి ఉన్నదండి. అది Can you put it in 2 slides and reduce it? Yes. Okay, as I just want to read this so that we are reminded what is it that we believe about this sacrament that we call the Lord's Supper or Communion. ఈ ప్రభు సంస్కారము లేదా ప్రభు వలని మనం పిలుచుకునే దీని యొక్క విషయము ఇక్కడ ఉన్నది. నేను చదివి వినిపిస్తాను. Follow as I read. In the sacrament of the Lord's Supper, I'll read it to the English. In the sacrament of the Lord's Supper, we partake of bread and the wine in remembrance of our Savior, proclaiming His death until He comes. The Lord's Supper is a participation in the death and resurrection of our Lord. Just as the bread and wine become part of our physical bodies, so we are made by grace to partake spiritually of Jesus Christ in His body and blood. Thus, the Lord's Supper declares to believers that in every aspect of our Christian life, we rely not on any obedience or righteousness of our own, but solely upon the grace of God incarnate in Jesus Christ. మరి ఇక్కడ ఉన్నది ఏంటంటే, మరి ఆయన యొక్క మరణ పునరుత్థానములను, ఆయన మరణమును ప్రచురించుకున్నట్టుగా దానికి జ్ఞాపకార్థంగా ఈ యొక్క రొట్టెలోను ద్రాక్షారసంలోను మనము పాల్పంచుకుంటూ ఉన్నాము. అలాగే ఇది ప్రభు యొక్క మరణ పునరుత్థానములకు అంటే అది ప్రకటనగా ఉంటూ ఉన్నది. సో ఈ యొక్క ఆయన యొక్క శరీరంలోను రక్తంలోను మరి పాలు పంచుకుంటుంది అన్నట్టుగా అసాదృశ్య రూపకంగా ఆధ్యాత్మికంగా దీన్ని మనం చేస్తున్నాం. మరి ఇలాగ మనము మన యొక్క సొంత స్వనీతి మీద కానీ ఆధారపడకుండా దేవుని యొక్క మహాకృప చేతనే, అది కూడాను ప్రభువైన యేసుక్రీస్తులో మానవధారిగా ప్రత్యక్షమైన యేసుక్రీస్తు యొక్క కృప మీద ఆధారపడి మనము రక్షించబడుతున్నాము అనేది ఈ లార్డ్ సప్పర్ డిక్లేర్ చేస్తుంది విశ్వాసమైన మనకు. We use the technical word sacrament to describe this particular practice. మరి సంస్కారము లేక సాక్రమెంట్ అనే పదాన్ని మరి ఒక సాంకేతిక పదంగా దీనిని తెలియజెప్పడానికి మనం వాడుతూ ఉన్నాం. There are 2 sacraments normally we adopt in our church, the communion and baptism. మరి సంఘమునకు 2 సంస్కారాలను వారు మరి ఆధారం చేసుకున్నారు. అది ఏంటంటే ఒకటి ప్రభు వల్ల, రెండవది వచ్చేసి బాప్తిస్మము అనేటువంటి విషయము. What is a sacrament? అయితే ఈ యొక్క సంస్కారము లేదంటే ఈ యొక్క విషయము ప్రక్రియలో అసలు అంటే దాని అర్థం ఏమిటి? It is a special act of Christian worship. చూడండి, క్రైస్తవ ఆరాధనలో ఒక ప్రత్యేకమైన చర్యగా ఇది ఉంటూ ఉన్నది. So it is part of our worship of our God. చూసారా, ప్రభు అనే దేవుణ్ణి మనం ఆరాధించే క్రమంలో అది ఒక మరి భాగమైగా ఉంటూ ఉన్నది, ఆరాధనలో భాగము. It is instituted by Christ or validated by Christ. ఇది నిర్ధారింపబడింది లేక ఆమోదించబడింది ప్రభువైన యేసుక్రీస్తు చేతనే. Christ Himself talked about His body and blood and equated that to bread and wine. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు తన మాటల్లోనే తన శరీరంను రక్తంను గురించి మాట్లాడుతూ దానిని ఈ యొక్క రొట్టెతోనూ ద్రాక్షారసంతోనూ ఆయన పోల్చి ఉన్నాడు. Jesus talked about go into the world and baptize. మరి
మరి ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క మాటల్లో ఈ మాట కూడా చెప్పాడు కదండి, ఈ సర్వలోకానికి వెళ్ళండి, ప్రజలకు బాప్తిస్మం ఇవ్వండి అని కూడా చెప్పడం జరిగింది. So Jesus Christ validated these two sacraments for us as his followers. మరి ఆయన అనునయులుగా మనందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నిర్దేశించిన యొక్క సంస్కారాలు ఈ రెండు అయి ఉన్నవి. A sacrament is a visible sign to proclaim the promise of the gospel. సువార్తలో ఉన్నటువంటి వాగ్దానాన్ని మరి ఒక కంటికి కనబడే దృశ్యంగా చేసేవే ఈ యొక్క మరి సంస్కారాలు. What is the promise of the gospel? మరి సువార్తలో ఉన్న వాగ్దానం ఏమిటండి? In Christ we have forgiveness of sins, మన పాపములకు క్రీస్తులో క్షమాపణ ఉన్నదనే వాగ్దానము, and we have eternal life in him. మరి ఆయనలో మనకు నిత్య జీవం అనుగ్రహించబడుతుంది అనే వాగ్దానం సువార్తలో ఉన్నాయి. Now normally baptism is done only once in our lifetime. సో మన యొక్క జీవిత కాలంలో బాప్తిస్మం అనేది ఒకే ఒక్కసారి జరిగే ప్రక్రియగా ఉంది. But for some reason we keep repeating the Lord's Supper, the communion, on a regular basis. అయితే మరి ప్రభు బల్ల అనే విషయం వచ్చేటప్పటికి దానిని ఒక క్రమమైన సమయానికి మనం దాన్ని పదే పదే చేసుకుంటూ ఉన్నాము. You might wonder why is it that we keep repeating the communion but not baptism? మరి బాప్తిజం అయితే ఒక్కసారి, ప్రభు వల్ల అయితే మరి ఒక నిర్దేశిత సమయానికి మరలా ఎందుకు చేసుకుంటున్నామని మీరు ఎప్పుడైనా ఆలోచించి ఉండవచ్చు. It is because we believe that Jesus Christ died once for our sins. మరి ఇందులో ఉన్న అర్థం ఏమవుతుందంటే ప్రభువైన యేసుక్రీస్తు మన పాపాల కొరకు ఒక్కసారే అప్పగింపబడి మరణించాడు అనేటువంటిది. He does not die again and again and again. He does not keep coming back as a human to die again and again and again. మరి ఇందులో ఉన్న ఇంకొక అర్థం ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కసారే మానవ శరీర ధారణకి లోకానికి వచ్చాడు, చనిపోయాడు, అంతే తప్ప మాటిగా రావడము మన కోసం చనిపోవడం అనేది నిరంతరం జరిగే పని కాదు అనేది జ్ఞాపకం చేస్తుంది. So when we take baptism, we enter into the very baptism of Jesus. మరి ప్రభువైన యేసుక్రీస్తు పొందిన బాప్తిస్మములోనికి అన్నట్టుగా మనం కూడా బాప్తిసం పొందినప్పుడు మరి ఏకీభవిస్తూ ఉన్నాము. But communion is constantly repeated depending on how each church may want to do it. కాబట్టి సంఘానికి క్రమము వారు నిర్దేశించుకున్న ప్రకారము ఈ ప్రభు వల్లనే ఆ యొక్క ప్రక్రియను వారు చేసుకుంటూ ఉన్నారు. It's repeated because we need Jesus. సో ఇది ఎందుకు మరలా ఆచరించబడుతూ ఉన్నదంటే మరి నిరంతర యొక్క ప్రభువైన యేసుక్రీస్తు మనకు అవసరము అనేటువంటి ఉద్దేశంతో we need him again and again and again. మరి ఆయన మనకు ప్రతిసారి మరలా అవసరమైన వాడిగా ఉన్నాడు. We need him daily because of the struggles we have. మరి మనము అనుదినము పోరాటాలు ఎదుర్కొంటున్నాం కాబట్టి మన అనుదినము ఆయన మనకు అవసరమై ఉన్నాడు. We are all struggling with all kinds of weaknesses and sinfulness in our lives. మరి మనందరము పాపముతో పోరాడుచున్నాము, వ్యాధులతో పోరాడుచున్నాము, అందరికీ ఏదో ఒక బాధ అన్నట్టుగా ఉన్నది. And also as we live in this world, we need to deepen our faith. కాబట్టి ఇలాగ ఈ లోకంలో మనం జీవిస్తుండగా మనము విశ్వాసంలో మన విశ్వాసాన్ని లోతు చేసుకోవాల్సిన అవసరం ఉంది. So communion becomes a reminder that we need him daily. కాబట్టి ఈ యొక్క ప్రభు వల్ల మనకు జ్ఞాపకం చేసేది ఏమిటంటే మనకు ప్రతినిత్యము యేసుక్రీస్తు అవసరమనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. And as we participate, we are also recognizing that Christ is available for us regularly. కాబట్టి ఇందులో మనము చేయి వేయటం ద్వారా మనకు తెలుస్తున్నది ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తు కూడా అనునిత్యము మనకు అందుబాటులో ఉన్నాడు అనేటువంటిది మనకు తెలియవస్తుంది. He is helping us on our journey as a follower and disciple of Jesus. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యులుగా, ప్రభువైన యేసుక్రీస్తును వెంబడించేవారుగా మనకు అనునిత్యము సహాయం చేసేవాడు అనేది జ్ఞాపకం చేస్తుంది. That is why we repeat this sacrament regularly. కాబట్టి అందును బట్టే ఈ యొక్క సంస్కార ఆరాధన అన్నట్టుగా మనము మరి క్రమం తప్పక చేసుకుంటూ ఉన్నాము. Now what is the meaning of this sacrament? అయితే ఈ యొక్క సంస్కారంలో ఉన్నటువంటి అర్థము ఏమై ఉంటుంది? As we have read in our statement of beliefs, మరి మనము మన సంఘం యొక్క విశ్వాస ప్రమాణాన్ని చదివినా
It says that it is a participation in the death and the resurrection of our Lord. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణంలోను పునరుత్థానంలోను మరి భాగమైనట్టుగా ఇది చూపిస్తూ ఉంది. Jesus used bread and wine మరి ప్రభువైన యేసుక్రీస్తు రొట్టెను ద్రాక్షరసమును వాడి ఉన్నారు to symbolize his body and the blood given for us. మరి ఆయన మన కొరకు అప్పగించుకున్న తన శరీరము తన రక్తమును చిందించినాడు కదా, దానికి సాదృశ్యంగా ఆయన ఇది చెప్పినాడు. That is that death of Jesus that we participate in. కాబట్టి ఆయన మరణంలో మనము పాలు పంచుకుంటూ ఉన్నాము ఈ ప్రక్రియ ద్వారా. And just as this physical bread and wine becomes part of our body when we take it into us, when we eat it, మరి ఏ రీతిగానైతే ఈ ఆహార పదార్థాలైనటువంటి రొట్టెయు ద్రాక్షరసం మనం తీసుకున్నప్పుడు మనలో కలిసిపోతుంది మన శరీరంలో, Jesus also becomes part of our life spiritually. ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే ప్రభువైన యేసుక్రీస్తు కూడా మనలో ఆ రీతిగా మిళితమవుతూ ఉన్నారు. So it constant is a very powerful reminder that we live our lives needing Jesus to continue to guide us. కాబట్టి ఇది మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే మరి మన అనుదిన జీవితాల్లో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అవసరం ఉంటూనే ఉన్నది అనేది మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. We depend on His grace. ఆయన యొక్క కృప మీద మరి ఆధారపడాలనేది జ్ఞాపకం చేస్తూ ఉంది. We depend on Him so that we can be faithful to Him. మరి ఆయన పట్ల విశ్వాసపాత్రులుగా ఉండడానికి మనము ఆయన మీద ఆధారపడవలసింది. Now, what is the requirement for any one of us to take the communion? అయితే తర్వాత మనం ఏం ఆలోచిస్తామంటే ఈ ప్రభు బలను మనము పాలు పంచుకోవడానికి మనకు ఏ యొక్క యోగ్యతలు ఉండాలి అనేటువంటిది. Obviously, we recognize that Bible wants us to be prepared to take the communion. మరి సిద్ధపడిన వారు ఇందులో పాలు పంచుకోవచ్చును అనేది బైబిల్ మనకు మరి స్పష్టంగా తెలియజేస్తుంది. That is where our belief becomes so important. మరి ఈ యొక్క విషయము సిద్ధపడటం అనే విషయంలోనే మన యొక్క మరి నమ్మకము అనేది బలపడుతూ ఉంటుంది. Belief has a very important role in the Christian life. కాబట్టి విశ్వాసం అనేటువంటిది క్రైస్తవ జీవితానికి మూలమైన విషయంగా ఉన్నది కదండి. Belief in what? అయితే దేని యందు విశ్వాసం మరి? To know that God in Jesus has won the victory over sin and over death. క్రీస్తునందు దేవుడు మరణమును పాపమును జయించాడనేటువంటి విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. In other words, there is no other way death is defeated except through Jesus. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తప్ప మరణము అనేది ఓడింపబడడానికి మరో ప్రత్యామ్నాయము లేక మార్గం అనేది ఇక లేనే లేదు. And Jesus shares that victory with us. ప్రభువైన యేసుక్రీస్తు తాను పొందిన విజయాన్ని మనతో ఆయన పంచుకొనుచు ఉన్నారు. He has won the victory so that we can enjoy the benefit and the fruit of that victory. కాబట్టి ఆయన జయించాడు, ఆ జయించిన ఫలితాలను మనకు అందుబాటులోకి ఆయన ఉంచి ఉన్నారు. That's the belief that we come with. అదేనండి, అట్లాంటి విశ్వాసంతో మనము ఈ యొక్క బలగతకు రావాల్సి ఉంటుంది. How do we display, manifest that belief? అయితే మనము నమ్మిన వారమని మనం ఎలాగ చూపించుకోగలుగుతాము? James the apostle says, belief without works is dead. కాబట్టి యాకోబు అనేటువంటి భక్తుడు చెప్తాడు కదా, క్రియలు లేని విశ్వాసము అది మృతమైనది అని చెప్తాడు కదా. So how do I display my belief? కాబట్టి నేను విశ్వాసం కలిగి ఉన్నానని నేను ఎలా కనపరుచుకోగలను మరి? Repent, as Peter says. పేతురు గారి మాటలో చూసినట్లయితే ముందుగా మీరు మారు మనసు పొందండి అనేటువంటి. Repentance is to change our minds. ఈ యొక్క మారు మనసు అనేది కదా మనస్సుకు మార్పు అని అర్థం కదా. To change it from unbelief to belief. మరి ఎక్కడి నుంచి మారాలంటే అపనమ్మకత్వము నుండి మరి విశ్వాసానికి మారుట మారు మనస్సు. That our salvation is absolutely sure in Jesus Christ. మరి ఇంకా ఏమి విశ్వసించవలసి ఉంటుందంటే క్రీస్తునందు నా రక్షణ అది నిశ్చయమై ఉన్నది అని నమ్మటమే.
and to receive this grace of Jesus freely as he has given it to us. కాబట్టి ఈ యొక్క కృప మనకు ఆయన ఉచితంగానే అనుగ్రహిస్తున్నాడు. దానిని మనం పొందుకోవాల్సిన వారమే మనము. And it is that belief that prompts us to live and dedicate ourselves in a certain way. కాబట్టి ఆ యొక్క విశ్వాసంతో మనము జీవిస్తున్నప్పుడు, ఆ యొక్క విశ్వాసంలో కొనసాగుతున్నప్పుడు ఆయన కోరుకున్న రీతిగా జీవించాలన్న ఉద్దేశాన్ని మనకు కలుగుతుంది. To leave the life of sin మరి పాప యుక్తమైన జీవితాన్ని విడిచిపెట్టడానికి and begin to follow Jesus Christ our Lord. మరి ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడిని మాత్రమే వెంబడించడానికి. That belief, as we carry on our journey as disciples, మరి ప్రభు యొక్క శిష్యులుగా మన యొక్క ప్రయాణంలో సాగిపోతున్నప్పుడు నమ్మకంతో విశ్వాసంతో also takes into account that this same Jesus is going to return. మరి అదే విశ్వాసము మనం ఇంకా ఎక్కడ కనిపిస్తుందంటే అదే ప్రభువైన యేసు మరలా తిరిగి రాబోతున్నాడనే విశ్వాసాన్ని కూడా కలగజేస్తుంది. This Christ, this Jesus was resurrected and ascended into the heavens, will return to bring the fullness of God's kingdom on the earth. మరి ఈ ప్రపంచం మీద దేవుని రాజ్య సంపూర్ణతను స్థాపించుటకు మరి తిరిగి లేచి ఆరోహణమైన యేసు ప్రభు మరలా రాబోతున్నాడు అనేది ఈ విశ్వాసం మనం తెలియజేస్తుంది. I hope you have seen the past, the present and the future of the sacrament. కాబట్టి ఈ యొక్క ప్రభు బలలో ఉన్నటువంటి అంటే దాని యొక్క చరిత్ర ఏమిటి, వర్తమానంలో దాని అర్థమేమై ఉన్నది, భవిష్యత్తులో అది ఏమై ఉండబోతుంది అనేది మీరు గ్రహించాలని నేను అనుకుంటూ ఉన్నాను. Past is what Jesus did for us on the cross. మరి కల్వరి శిలువలో ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు చేసినది గత కాలంగా ఉంటుంది. The present is our belief and dedication to the Christian way of life. మరి క్రైస్తవ విశ్వాస మార్గం అవలంబించుటకు మన యొక్క తీర్మానము, మన యొక్క కర్తవ్యము అది ప్రస్తుతమై ఉంటుంది. And the future is the return of Christ to bring the fullness of God's kingdom. దేవుని రాజ్య పరిపూర్ణతను సంపూర్ణంగా తీసుకొని వస్తాడనే భవిష్యత్తును ఇది తెలియజేస్తూ ఉంది. Now we may ask the question, well, then who may receive this communion? మరి మనం ఇంకా ముందుకు వెళ్ళి ఆలోచిస్తే ఇది ఎవరు మరి రిసీవ్ చేసుకోవచ్చు, పొందుకోవచ్చు అని అడిగితే, and I think it is very simple for us to understand what is it or rather who is it that we come to receive it. మరి దీనిలో ఎవరు పాలు పంచుకోవచ్చు అనే విషయానికి మనము సులభంగానే సమాధానం కనుక్కోవచ్చు. It is all those who believe in Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ దీనిలో పాలు పంచుకోవచ్చు. We come to take the communion because we believe in this Christ our Lord. ప్రభువైన క్రీస్తును ప్రభువుగా మనము గమనిస్తున్నాము, నమ్ముచున్నాము కనుక మనము దీనిలో చేయి వేస్తూ ఉన్నాము. And that's why we heard in the video that we shouldn't be doubting Thomases. కాబట్టి ఆ యొక్క స్పీకింగ్ ఆఫ్ లైఫ్ టైంలో మరి థామస్ గురించి మనం విన్నాం కదా, మరి అతడు ఏ కారణం బట్టి అక్కడ లేడు, నమ్మలేకపోయాడు. Just as Jesus told Thomas, stop, come and believe. మరి ఇదిగో చూసుకుని నమ్ముకో అని యేసు ప్రభు ఎలాగైతే తోమా గారికి చెప్పినాడో అదే రీతిగా stop doubting him, come and believe. మరి నేను చెప్పినది నమ్మకపోవడం అపనమ్మకాన్ని తీసివేసుకొని మరి నమ్ముము అనేటువంటి ఉద్దేశము. So that invitation is extended to all of us as his people that he loves. చూడండి, దేవుడు ప్రేమించిన ప్రజలుగా తోమా గారికి ఏదైతే మరి ప్రభు నిరూపణ చేసుకున్నాడో అది మనందరికీ కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. So it's up to all of us to want to partake and for us to know whether we believe or not. కాబట్టి అందరము దానిలో పాల్పంచుకోవచ్చు, మనందరము విశ్వసించిన వారు దానిలో చేయి వేయవచ్చు. We do it with that sense of belief. కాబట్టి అట్టి రకమైనటువంటి విశ్వాసంతో మనము దీనిలో పాల్పంచుకుంటూ ఉన్నాము. Otherwise it becomes a meaningless ritual. మరి ఇట్లాంటి విశ్వాసంతో కానప్పుడు అది అర్థరహితమైన ఒక పనిగా అయిపోతుంది. So in our fellowship we have always recommended that we do
everything with a sense of purpose and meaning. కాబట్టి మన యొక్క సంఘంలో ప్రతిసారి మనం చెప్పుకుంటూ ఉంటాం, ఏది చేసినా అర్థవంతంగా మరి దానిని అర్థం చేసుకుని దాని ఉద్దేశం జరిగి చేయాలనేది మన నియమమై ఉంది. That's the way we exercise our faith in Christ our Lord. మరి ప్రభువైన క్రీస్తులో మనం విశ్వాసంను ఆ రీతిగానే మనం కొనసాగించుకోవాల్సిన వారము ఉన్నాము. And as we partake of the communion, కాబట్టి ఈ యొక్క బలలో మనం చేయి వేస్తూ ఉన్నాము, we continue in that belief. మరి ఆ యొక్క విశ్వాస విధానంలో మనము కొనసాగుతూ ఉన్నాము. We do that by recognizing how we live on a daily basis. కాబట్టి దానిలో చేయి వేసినప్పుడల్లా మనము క్రైస్తవులుగా ఎలాగో జీవించాలో అనునిత్యం అనేది జ్ఞాపకం చేసుకోగలుగుతూ ఉన్నాము. Avoiding sinfulness, మరి అనుదిన జీవితంలో పాపానికి దూరంగా ఉండాలని, trying to live a holy life, మరి పరిశుద్ధ జీవితం కొరకు ప్రయత్నం చేస్తూ జీవించాలని, showing love and forgiveness to all, మరి అందరి పట్లను ప్రేమయు క్షమాపణ హృదయమును కలిగి ఉండాలని ఇది మనకు తెలియజేస్తుంది. serving others because we have to love our neighbors and ourselves. మరి పొరుగు వారిని మనలాగే ప్రేమించాలి కాబట్టి వారికి పరిచర్య చేయాలనేది కూడా. Constantly remaining hopeful of that wonderful return in the future. మరి అలాగే ఇది మరొకటి మనకి జ్ఞాపకం చేస్తుంది ఏమిటంటే మహిమాయుక్తమైన ఆయన తిరిగి రావడాన్ని ఇది మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. I'd like to conclude by just giving just a thought on the elements, the bread and the wine. ఇందులో ఉన్నటువంటి పదార్థాలైనటువంటి రొట్టెయు ద్రాక్షరసము గురించి కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. Jesus, when he instituted this sacrament, said, "This is my body." మరి ప్రభువైన యేసుక్రీస్తు దీనిని మరి ప్రారంభిస్తున్నప్పుడు అన్నట్టు లేదా చేస్తున్నప్పుడు అన్నట్టుగా ఆయన ఏమన్నాడంటే ఇది నా శరీరం అని చెప్తూ ఉన్నాడు. Now always as human beings we like controversy. మరి మానవ సహజ స్వభావం ఏమిటంటే వివాదాలకి త్వరపడుతూ ఉంటాం కదా. When he said this is my body, is it literal or is it a symbol? అయితే వివాదం ఏమొచ్చిందంటే ఇదేంటి శరీరాన్ని తినమంటున్నాడు, అక్షరార్థంగా ఏంటి శరీరాన్ని తినాలా లేకపోతే ఇందులో మరి దీనిని సాదృశ్య రూపంగా తీసుకోవాలని వివాదం వచ్చింది. Some churches want to believe that it's literal body of Christ. ఈ ప్రపంచంలో కొన్ని సంఘాలు ఉన్నారండి, వాళ్ళు అక్షరార్థంగా ఆయన శరీరంలో తింటున్నామని నమ్ముతూ ఉన్నారు. They believe that this bread actually turns into the flesh of Jesus. మరి వారి నమ్మకం ఏంటంటే మరి ఈ రొట్టెను పట్టుకున్నప్పుడు అది ప్రభు శరీరంగా మారిపోతుందని వారు నమ్ముతూ ఉంటారు. Many other churches take it's only a symbolic meaning of the body of Christ. మరి చాలా ఎక్కువ మంది లేక ఎక్కువ సంఘాల వారు ఏమవుతారంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరానికి సాదృశ్యంగా ఈ రొట్టె ఉన్నది అని వారు నమ్ముతారు. And because of that, churches split. మరి ఈ వివాదాలు మనకు తెలిసిన విధంగా కానీ ఆ వివాదాలతో సంఘాలు వేరైపోతూ ఉన్నాయి. And that's so unfortunate that so much of division takes place in our Christian faith. కాబట్టి మరి ఈ విధమైనటువంటి విషయాలతో క్రైస్తత్వంలో అనైక్యత కలిగి ఉండటము, విభేదాలు కలిగి ఉండటం, విడిపోవడం అనేది చాలా దురదృష్టకరము. What is it that we believe in our fellowship, GCI fellowship? అయితే మన యొక్క సహవాసంలో GCIలో మనమేమి నమ్ముతామంటే, if you remember John chapter 6, Jesus said, "I am the bread of life that came down from heaven." మీకు జ్ఞాపకం ఉంటే యోహాను సువార్త 6వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటాడంటే, ఇదిగో నేను జీవాహారమును, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అని చెప్తాడు. So he says, "I am the bread of life, or bread of heaven." చూసారా, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. But he was a person. అయితే ఆ మాటలు చెప్తున్నాడు కానీ ఆయన ఒక వ్యక్తిగా అక్కడ ఉంటూ ఉన్నాడు కదా. None of us ever think that it is literal bread. అయితే జీవాహారాన్ని నేనే అని చెప్పినప్పుడు ఎవరి మనిషి కనబడుతున్నాడు కానీ ఆయనను మనము ఆహారం అనుకోలేము కదా. Similarly, when he took the bread, broke the bread and gave it to the disciples, మరి ఆయన ఆ రొట్టెను తీసుకుని దానిని విరిచి తన శిష్యులకు ఇచ్చాడు. he was giving bread. మరి ఆయన నిజంగా రొట్టెని ఇస్తున్నాడు వారికి. He did not take a knife and cut a part of his
arm and say, take, this is my body. మరి సాదృశ్య రూపంగా రొట్టెనిచ్చాడు కానీ ఒక కత్తి తీసుకుని తన శరీరంలో చిన్న మాంసం కోసి ఇదిగో నా శరీరం మీరు తినండి అని ఆయన ఇవ్వలేదు. And similarly, the wine in the cup was wine. మరి అలాగే తర్వాత ఇచ్చిన గిన్నెలోనిది అని చెప్పినప్పుడు ఆయన ద్రాక్ష రసం ఇస్తూ ఉన్నాడు. We believe that it was metaphorical or symbolic, the bread and the wine representing his body and blood. కాబట్టి మన సహవాసంలో ఉన్న నమ్మిక ఏమిటంటే మనము ఆచరించేది ఏమిటంటే ఆయన శరీరానికి సాదృశ్యంగా ఆయన చిందించిన రక్తానికి సాదృశ్యంగా ఈ ద్రాక్షరసము మనము ఆచరిస్తూ ఉంటాము. But we do believe that that symbol is very important. అయితే ఇది ఖాళీ సాదృశ్యమైన కాదు కాదు. మనం ఇంకేమంటే ఆ సాదృశ్యము మనం గౌరవిస్తాము. When he gave the bread, he did say, "This is my body." మరి ఆయన రొట్టెనిచ్చినప్పుడు ఇది నా శరీరం అని చెప్పిన సంగతి, that is a very important representation. మరి అది చాలా గంభీరమైన మరి ఒక ప్రాతినిధ్యాన్ని అక్కడ చూపిస్తూ ఉన్నాడు. We would like to believe that in some mystical way Jesus is present. ఏదో ఒక మార్మిక రూపంలో ప్రభు సన్నిధానము అక్కడ ఉన్నది అని ఉంటుంది అని అనుకున్నాము. We believe by taking that bread and wine we are actually participating in our Lord Jesus and in his life. కాబట్టి మనము దానిని రొట్టెలను ద్రాక్షరసంలో చేవేస్తున్నప్పుడు ప్రభు శరీరంలో పాలు పంచుకుంటున్నామన్న ఉద్దేశంతో మనం చేస్తున్నాము. Once again, that is how we have come to believe and formulated our statement of beliefs. కాబట్టి ఇంటి రకమైనటువంటి విషయాలతో మనము మన యొక్క విశ్వాస ప్రమాణ వాక్యములను కూడా మనము రాసుకొని ఉన్నాము. So as I lead you into the communion today, కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నేను ప్రభు బల్ల దగ్గరకు నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. let us be once again reminded of the very powerful meaning of this sacrament. కాబట్టి ప్రభువు నేర్పించిన యొక్క సంస్కారంలో ఉన్నటువంటి అసలు శిశుల పరమార్థాన్ని గుర్తిస్తూ దీంట్లో పాల్పంచుకోవాలని ఆహ్వానిస్తున్నాను. It's a reminder of what Jesus did in the past. కాబట్టి మరి ఈ యొక్క సంస్కారము ప్రభువు యేసుక్రీస్తు మన కొరకు గతంలో ఏం చేశాడు అనేది మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. It is a symbol of our present relationship with Jesus Christ. ప్రభువు యేసుక్రీస్తులో మన ప్రస్తుత సంబంధ బాంధవ్యం ఎట్లా ఉన్నదో అనే దాన్ని ఇది చూపిస్తూ ఉన్నది. And we believe it's a promise of what Jesus will do in the future. అయితే ఇందులో ఇంకొక వాగ్దానం ఉన్నది ఏంటంటే భవిష్యత్తులో ఆయన మన కొరకు ఏం చేయబోతున్నాడో అనే వాగ్దానం కూడా మరి నిరీక్షణ కూడా ఇందులో ఉన్నది. It's a proclamation that he will return. మరి ఇందులో మరి పాల్పంచుకోవడం ద్వారా మనం ఏం చెప్తున్నామంటే ఆయన రాకడను కూడా మనము ప్రకటిస్తూ ఉన్నాము. And so may God bless you as you partake of the communion. కాబట్టి మీరు ఇందులో పాల్పంచుకుంటున్నట్టుగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. May he strengthen your faith. మరి మీ యొక్క విశ్వాసం ఇంకనూ బలమగునుగాక. And may he keep you steadfast in participating in the life of Christ until he returns. మరి ఆయన వచ్చు పర్యంతం ఆయన తిరిగి రాకడ పర్యంతము ఈ యొక్క విషయంలో మీరు పాల్పంచుకుంటూ ఉండునుగాక.